ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఎన్నాళ్ళు ఆ ఇంటి కోడలిగా ఉన్నాను. ఇకపై ఆ పుట్టబోయే బిడ్డకు కాపలాగా ఉంటాను. అన్నయ్య, ఏదో తప్పు జరిగిపోయింది. మీరే కొంచెం పెద్ద మనసు చేసుకొని. నాది పెద్ద మనసు కాబట్టే ఎన్ని మాటలన్నా భరించాను. కానీ ఇవాళ ఇంట్లో అడుగు పెట్టనిచ్చేదే లేదో. సమయానికి సిద్ధు కూడా ఇంట్లో లేడు. మావయ్య, ఆవేశంలో పొరపాటుగా మిమ్మల్ని అనకూడని మాటలన్నాను. నన్ను క్షమించండి. మీతో అలా మాట్లాడటం తప్పే. దానికి నాకు ఏ శిక్ష వేసినా నేను భరిస్తాను మావయ్య. కానీ ఇంట్లోకి మాత్రం రావద్దని చెప్పకండి. కావాలంటే మీ కాళ్ళు కూడా పట్టుకుంటాను. ఏ యాగో, నువ్వేం కంగారు పడకురా. అదిప్పుడు తిరుగుటప్ప కట్టేలా నేను చేస్తాను. అత్తయ్య, మీరైనా నన్ను క్షమించండి. నిన్ను వాళ్ళిద్దరు క్షమించడం కాదు, నువ్వు చేసిన తప్పుకు మీ అమ్మ ఇక్కడున్న వాళ్ళందరి కాళ్ళు పట్టుకుని క్షమించమని అడగాలి. అప్పుడు ఆలోచిస్తాను ఇంట్లోకి నువ్వు రావాలా వద్దా అని. అమ్మా, సరే అమ్మా, నేను కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగుతాను. అమ్మా వద్దమ్మా. నేను చేసిన తప్పుకి నువ్వెళ్ళి వాళ్ళందరి కాళ్ళు పట్టుకోవడం ఏంటమ్మా? చూసావు కదరా, దానికి ఆత్మాభిమానం ఎక్కువ. తల్లిని కాళ్ళు పట్టనివ్వదు, అది ఇంట్లో కాలు పెట్టదు. నువ్వు ఈ ఇంట్లో ఉండటమే నాకు కావాలి తల్లి. దానికోసం నేనేదైనా సంతోషంగా చేస్తానమ్మా. అమ్మా, నేను చెప్పేది వినమ్మా. నువ్వింకేం మాట్లాడకు. నేనేం చేసినా నీకోసమే.